ముకుంద జ్యువెలరీలో వడ్డానం మేళా అక్టోబర్ 4th నుంచి 12th వరకు ఫ్లాట్ 9.99% విఏ ఆఫర్ మీకోసం. రమగారు, సాధారణంగా భక్తులు రకరకాల కోరికలతో రకరకాల ఆలయాల్ని దర్శనం చేసుకుంటూ ఉంటాం. ఒక ఆలయానికి వెళ్తే ఈ కోరిక నెరవేరుతుంది, ఆ ఆలయానికి అలాంటి పేరు వచ్చేస్తుంది. అయితే నాకైతే విద్య చాలా ప్రధానం అనిపిస్తుందండి. విద్య తరువాతే ఏదైనా అనిపిస్తుంది. విద్య, జ్ఞానం ఇవి రెండూ కలగాలంటే ఎలాంటి ఆలయాల్ని దర్శించాలి? సాధారణంగా సరస్వతీదేవి ఆలయాలను దర్శించాలని చెప్పుకుంటాం. అవును. బాసరా అనగానే బాసరా, తర్వాత మనకి ఇక్కడ వర్గల్లో కొత్తగా ఒక దేవాలయం నిర్మించారు. తర్వాత ఏమో మన శృంగేరి శారదాంబని దర్శించినా కూడా. అయితే ఇది కార్తీక మాసం కాబట్టి శివారాధన కూడా జ్ఞానము మరియు విద్యని ప్రసాదిస్తాయి. అవునా రమగారు? శివుడు ఐశ్వర్యకారకుడు, శివుడు మోక్షప్రదాత, శివుడు జ్ఞానప్రదాత కూడా. శివుడు జ్ఞానప్రదాతగా ఉన్నటువంటి స్వరూపం దక్షిణామూర్తి స్వరూపం. శివుడే దక్షిణామూర్తి. ఈ దక్షిణామూర్తిగా శివుడు రూపొందటానికి బ్రహ్మదేవుడు మొట్టమొదట నలుగురిని సృష్టించాడు. బ్రహ్మ మానసపుత్రులు సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు, సనక సనందనాదులు అని చెప్పుకుంటాం. అవును. వీరు నలుగురిని సృష్టించి సృష్టిని పెంచమని చెప్పారు. చెప్తే వాళ్ళు ఒప్పుకోలేదట. ఈ సృష్టి వ్యవహారం మాకొద్దు, బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఇప్పుడు నీ నుంచి మేము పుట్టాం, నువ్వెక్కడి నుంచి పుట్టావు, నువ్వెవరు, నీ నుంచి నువ్వు దేని నుంచి వచ్చావు, ఆ బ్రహ్మ పదార్థం ఏమిటో తెలుసుకోవాలనుకున్నారు. వాళ్ళకి వదిలిపెట్టాడు బ్రహ్మ వాళ్ళని. సరేనని సనక సనందనాదులు పెద్దవాళ్ళుగా ఉండరు, చిన్న చిన్న బాలక స్వరూపాల్లో ఉంటారు. ఆ బ్రహ్మజ్ఞానం కోసం పరితపిస్తూ వాళ్ళు చాలా తపస్సు చేశారు. కొంత తపస్సు తర్వాత మళ్ళీ వచ్చేసరికి బ్రహ్మదేవుడు సరస్వతీదేవితో కనిపించాడు. ఈయన వివాహితుడుగా ఉన్నాడు, ఈయన మనకేం చెప్తాడని వాళ్ళు ఆయన తప్పించుకున్నారు. ఆయన దగ్గర నుంచి బయటకు వచ్చేసారు. బ్రహ్మ సృష్టిని పెంచడం కోసం ప్రజాపతులను సృష్టించాడు. తర్వాత ఆ వ్యవహారం అలా వెళ్ళిపోయింది. వీళ్ళు విష్ణుమూర్తిని సందర్శిస్తే ఆయన పక్కన లక్ష్మీదేవి కనపడింది. ఈయన సంసారే. బ్రహ్మజ్ఞాని అంటే సంసారంలోకి పడి లంపటంలోకి చిక్కుకోకూడదు అని భావించారు. పరమేశ్వరుని సందర్శించేసరికల్లా పక్కన పార్వతీదేవి కనపడింది. వాళ్ళు చాలా చింతాక్రాంతులై వెళ్ళిపోయారట. అయితే పరమేశ్వరుడు జాలిగొన్నాడు వాళ్ళ పట్ల. వీళ్ళు జ్ఞానం కోసం పరితపించే వాళ్ళకి ఆ జ్ఞానాన్ని అందించాలని వాళ్ళు వెళ్ళే మార్గంలో ఒక వటవృక్షం కింద దక్షిణామూర్తి స్వరూపంతో కూర్చున్నాడు. శుద్ధ జ్ఞాన స్వరూపంగా కనపడినటువంటి ఆయన్ని చూసి ఈ నలుగురు అక్కడ ఉండిపోయారట. ఉన్నారు. ఆ ఉండి నిశ్శబ్దంగా కూర్చున్నారు. వాళ్ళు ప్రశ్నించలేదు, ఆయన సమాధానం చెప్పలా. మౌనంగానే, మౌనం నిశ్శబ్దంతో వాళ్ళు అడిగేశారు, ఆయన చెప్పేశాడు. జ్ఞానం అట్లా వాళ్ళలోకి ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది, వెళ్ళిపోయింది అనమాట. ట్రాన్స్ఫర్ అయిపోయింది మౌనంతో. మౌన వ్యాఖ్య ప్రకటిత ముద్రే. ఆయన అట్లాగే ఉంటాడు, నిశ్శబ్దంగా ఉంటాడు ఆయన. ఆ మౌనంతో వీళ్ళకి బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించాడు. ఆ శుద్ధ జ్ఞాన స్వరూపుడుగా కనపడేటువంటి దక్షిణామూర్తి స్వరూపాన్ని సప్తర్షులు కూడా ఆశ్రయించారు. ప్రపంచమంతా వెళ్ళిపోయింది, ఈ 7 ఋషులు మాత్రం ఆయన్ని వదలలేదట. అలాగే ఆయన పాదాల చెంతే ఉన్నారు. వాళ్ళు ఎంతకాలం ఉంటారో అని ఆయన అలాగే చూస్తూ ఉండేవాడు. ఆయనేమో కుర్రవాడు, లేత చక్కటి అంటే యంగ్గా ఉండే స్వరూపం దక్షిణామూర్తి స్వరూపం. ఈ కింద కూర్చున్న ఋషులు వృద్ధులు, గురువేమో యువకుడు, శిష్యులు వృద్ధులు. వాళ్ళు కూడా ఎంతో కాలం ఆయన్ని ఆశ్రయించి జ్ఞానాన్ని పొందారు. అందుకని ఇప్పటికీ కూడా సప్తర్షులు మనకి ఆకాశ మండలంలో ఉన్నారు. సప్తర్షి మండలం ఉంది కదా మనకి. వాళ్ళు చిరంతనంగా ఉండిపోయారు జ్ఞానం వల్ల. ఆ జ్ఞానాన్ని వాళ్ళు భగవంతుడి నుంచి పొందారు. ఈ దక్షిణామూర్తి స్వరూపంలో వెలిసినటువంటి దేవాలయాల్ని కనుక మనం దర్శిస్తే జ్ఞానవృద్ధి, విద్యాభివృద్ధి లభిస్తుందని చెప్తారు. మనం శ్రీకాళహస్తిలో దేవాలయంలోకి ప్రవేశించగానే మనకి దక్షిణామూర్తి స్వరూపం దర్శనం ఇస్తారు. అవునండి. అయితే దక్షిణామూర్తిగానే శివుడు వెలసినటువంటి క్షేత్రం కోటప్ప కొండ, గుంటూరు జిల్లా నరసరావుపేటకి దగ్గరలో ఉంది. ఆ కొండ మీద వెలిసిన ఎట్లా వచ్చాడంటే స్వామి, సతీ వియోగం తర్వాత దక్షాధ్వారం నాశనం అయిపోయింది. తర్వాత ఆయన తపస్సుకు వెళ్ళిపోయాడు పరమేశ్వరుడు. ఎవరికీ కనపడకుండా బాలక స్వరూపంలో, బ్రహ్మచారి స్వరూపంలో వటువుగా ఇక్కడికి వచ్చి ఉండిపోయేటట్టు. ఆయన బ్రహ్మచారిగానే వచ్చి ఉన్నాడు. అక్కడ అమ్మవారికి దేవాలయం లేదు కోటప్పకొండ మీద.
అమ్మవారి సాన్నిధ్యం లేని దేవాలయమే లేదు మనకెక్కడ. ఆ ఒక్క చోటే కొండ మీద ఆయన ఒక్కడే ఉన్నాడు. ఆయన అక్కడ శుద్ధజ్ఞాన స్వరూపుడుగా తపస్సు చేసుకుంటూ ఉండగా బ్రహ్మ విష్ణువు దేవాదులందరూ కూడా తమకి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించమని అడిగారు. ఆయన యొక్క దక్షిణామూర్తి స్వరూపం వల్ల అడిగితే బ్రహ్మకి జ్ఞానాన్ని, విష్ణువుకి జ్ఞానాన్ని 3 కొండల్లాగా ఉంటాయి ఇవి. త్రికూటేశ్వర స్వామి అంటారు ఆయన. ఏ పక్క నుంచి చూసినా 3 గోపురాలు, 3 కొండ కొసలు కనపడతాయి అన్నమాట మనకి. ఆ 3 కోట్ల మధ్యలో ఆయన ఉన్నాడు. ఆ కొండ ఎక్కి స్వామిని దర్శించుకున్న వాళ్ళకి గురువు యొక్క అనుగ్రహం లభిస్తుందని, గురుగ్రహం మనకి గురువారపు గ్రహం ఉంది కదా బృహస్పతి, బుద్ధి పెరుగుతుంది, అజ్ఞానం నశిస్తుంది. గురుగ్రహం వల్ల వచ్చేటువంటి రకరకాల ఇబ్బందులు తొలగిపోతాయి, విద్యాభివృద్ధి జరుగుతుంది. చదువు ఆగిపోయిన వాళ్ళు, చదవలేకపోతున్న వాళ్ళు, చదువుకి సంబంధించిన ఏ సమస్య అయినా ఉన్నవాళ్ళు, ఏం చేయాలో జీవితంలో ఒక ఏమంటారంటే కన్క్లూజన్కి రాలేని పరిస్థితి ఒకటి ఉంటుంది, అవగాహన లేకపోవటం. అది ఇక్కడికి వెళ్తే అది తీరిపోతుందని చెప్తారు. సుమారుగా ఒక 720, 750 మెట్లు ఉన్నాయి పాతవి. మెట్ల దారి గుండా పైకి వెళ్ళొచ్చు మనం. ఇప్పుడు ఘాట్ రోడ్ కూడా వచ్చింది. అక్కడ ఆయన ఒకటిదే దేవాలయం. ఇంకా అమ్మ కనిపించరు. పాత త్రికోటేశ్వరుడు, కొత్త త్రికోటేశ్వరుడు రెండు శివలింగాలు ఉన్నాయి అక్కడ. పాత త్రికోటేశ్వరుడు మొట్టమొదట బ్రహ్మదేవుడు ప్రతిష్ఠ చేసిన త్రికోటేశ్వర స్వామి ఒకరుండగా, తర్వాత ఒక కొండ మీదకి ఒక ఆవిడ గొల్లభామ, ఒక ఆవిడ ఆనందవల్లి ఆవిడ పేరు, ఆవిడ నిత్యము శివారాధనకు వచ్చేదట. కొండెక్కి వచ్చేది, శివుడికి సమర్పించేది, పూజ చేసేది. సమీప గ్రామానికి చెందిన ఆవిడనమాట. అయితే పరమేశ్వరుడు ఆమెను పరీక్షించడానికి కన్యకే గర్భం వచ్చేలాగా చేశారట. ప్రశ్న లేదు ఆమెకు, తనకు గర్భం ఎలా వచ్చిందో తెలియదు. కన్య ఆమె రోజు కొండెక్కి వచ్చేదిట. అయినా కూడా వచ్చేది. వస్తుంటే ఈ గర్భాలసం కడుపుతో ఉన్న వాళ్ళు కొండెక్కటం అంటే ఎంత కష్టం. అలిసిపోయేదట. ఒకనాడు పెరుగుకుండ పట్టుకొచ్చింది స్వామికి సమర్పించడానికి. వాళ్ళ శక్తి అదే, పాలు పెరుగు సమర్పిస్తారు. కాకులు కొట్టేసినాయట దాన్ని, కుండని. ఆవిడ దుఃఖిస్తూ కూర్చుంది, అలిసిపోయింది, ఎక్కలేకపోయింది. కాస్త ఎక్కాలి పైకి. అయ్యో ఇట్లా ఇదైపోయింది అంటే ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో అక్కడికి వచ్చేట ఆయన పరమేశ్వరుడు. ఏమిటికు దుఃఖిస్తున్నావు ఏమిటంటే, నీ విచారానికి కారణం ఈ కాకులే నా విచారానికి కారణము అంటే, ఇక నుంచి కాకులు ఈ కొండను ఎక్కమన్నట్టు. కోటప్ప కొండ మీద కాకి వాలదు. నీ విచారానికి కారణమైన కాకులు ఈ కొండ మీద వాలవు ఇంకా అని చెప్పాడు. అయితే ఆమె, నేను అలసిపోతున్నావు కదా కొండెక్కి రాబోక అంటే, అప్పుడు ఆవిడ పరమేశ్వరుడి దండం పెట్టి, ఆయన కిందకి నా కోసం వస్తే నేను ఎక్కను, నేను ఎక్కలేకపోతున్నా నిజం, ఆయన నా కోసం దిగి రావచ్చు కదా అనేసరికల పరమేశ్వర వాణి వినపడిందట. తిరిగి చూడకుండా వెనక్కి వెళ్ళిపో, నీ వెనకాల వస్తాడు శివుడని. ఆవిడ కొండ దిగింది. దిగుతూ ఉంటే వెనకాలట ఎట్లా అట్టహాసమైన శబ్దాలు వచ్చినాయట. పెద్ద పెద్ద మోతలు, పిడుగులు పడుతున్నట్టు, ఢమఢమఢమ, ఇవి ఢమరుకపు శబ్దాలు, తాండవం చేస్తున్నట్లుగా శబ్దాలు. కొంత దూరం వెళ్ళి అక్కడ జంగమదేవర గుహ అని ఒక గుహ ఉందట. అక్కడ దాకా వెళ్ళాక ఆవిడ భీభత్సపు శబ్దాన్ని తట్టుకోలేక వెనక్కి తిరిగి చూస్తుందట. ఆవిడ వెనకాల నడిచొస్తున్న శివుడు ఆ జంగమదేవర గుహలోకి వెళ్ళిపోయి అంతర్ధానం అయిపోయాట. అక్కడొక శివలింగ రూపంతో వెలిశారు. కొత్త కోటప్ప గుడి అంటారు అది. ఈ 2 శివలింగాల్ని దర్శించవచ్చు. స్వయంభూ అండి అక్కడ. స్వయంభువు. ఈ కొత్త కోటప్ప గుడి స్వయంభువు. మొదట త్రికూటేశ్వర స్వామిని బ్రహ్మదేవుడు ప్రతిష్ఠ చేసిన లింగం. లేకుంటే ఆయన కిందకి దాకా వెళ్ళేవారేమో బహుశా ఆవిడ చూడకపోతే. ఏమో, భక్తులకి పరీక్షలు పెడతాడు భగవంతుడు. ఆనందవల్లిగా కూడా ఒక దేవాలయం ఉంది కింద ఆ మెట్ల మీద దారిలో. ప్రధానంగా అమ్మవారికి కళ్యాణాలు అవి లేవు. ధ్వజస్తంభం కూడా లేదు అక్కడ ఆ దేవాలయానికి. అంత విశేషమైనది. ప్రధానంగా శివుడు శుద్ధ జ్ఞాన స్వరూపుడైన దక్షిణామూర్తిగా వెలిసినటువంటి ఏకైక దేవాలయం కోటప్పకొండ. అక్కడికి గనక వెళ్తే విద్యకి సంబంధించిన అన్ని రకాల చిక్కులు తొలగిపోతాయి. పూర్వజన్మలలో చేసినటువంటి ఏదైనా విద్యాదానాలు అవి ఉంటే ఫలితానికి రానివి ఇక్కడికి వస్తే ఫలిస్తాయంటారు. ముందు జన్మలలో చేసుకున్న పుణ్యాలు ఆగిపోయి ఉంటాయి. మనం ఎంత చేసినా ఏమీ ప్రయోజనం లేనట్టుగా కనపడుతుంది. అది ఇక్కడికి వచ్చాక గురువు యొక్క అనుగ్రహం ఏర్పడి అది సిద్ధిస్తుందట. తప్పకుండా ఈ తెలుగునాట ఉన్న మహాద్భుత క్షేత్రాలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు మన పంచారామాలు వాటిలాగానే ఈ కోటప్పకొండ కూడా ప్రత్యేకంగా చూడవలసిన దేవాలయం. హైదరాబాద్ లాంటి చోటు నుంచి కూడా పొద్దునెళ్ళి సాయంత్రం తిరిగి వచ్చేయచ్చు. అవునండి, చక్కగా దర్శనం చేసుకుని రావచ్చు.
చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. పిల్లల విద్యాభ్యాసానికి, మన యొక్క అజ్ఞానాన్ని తొలగించుకోవటానికి కూడా ఆ క్షేత్రం ఎంతో సహాయం చేస్తుంది మనకి. తప్పకుండా అండి. అవకాశం ఉంటే కార్తీక మాసంలోనే దర్శనం చేసుకుంటే ఇంకా కొంచెం ఇప్పుడు జనం హెచ్చుగానే ఉంటారు. అవును. మన అవకాశాన్ని బట్టి. నమస్తే. నమస్తే జయ.